హాయ్ అండి, రాజేశ్వరి కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. దానికోసము బాస్మతి రైసు ఒక 2 గ్లాసులు కడిగి ఒక అరగంట ముందే నానబెట్టి పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి మసాలాలు వేస్తున్నానండి. దాల్చిన చెక్క, అల్లము, వెల్లుల్లిపాయలు, ధనియాలు, షాజీరా, లవంగాయలు, ఇలాచీలు ఇవన్నీ మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి. ప్యాన్ వేడైందండి. ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను. ఒక ఉల్లిపాయ కట్ చేశానండి. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు 2 చిన్న టమాటాలు కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఆ టమాటా ముక్కలు వేస్తున్నానండి. టమాటా ముక్కలు వేసినాక ఒకసారి కలిపి బాగా మగ్గనివ్వాలండి. ఒక 2 నిమిషాలు. అదిగో చూడండి, బాగా మగ్గినాయి. ఇప్పుడు ఆ టమాటాల్లోకి ఒక స్పూన్ పసుపు వేసానండి. తగినంత ఉప్పు కూడా వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి అంతా మంచిగా కలుపుకున్నాక మనం మిక్సీకి గ్రైండ్ కేసి పెట్టుకున్నాం కదండి, ఆ గ్రేవీని ఆ టమాటా ముక్కల్లో వేస్తున్నాను. ఒక నిమిషం పాటు ఆ గ్రేవీ బాగా ఉడకాలండి. గ్రేవీ ఉడికిందండి, కాస్త దగ్గరకు అయింది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ అందులో వేస్తున్నాను.
ఆ గ్రేవీ అంతా ముక్కలకి పట్టేంత వరకు ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఈలోపు మనము రైస్కి 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా, 4 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నానండి. రైస్ ఉడికించడానికి పక్క స్టవ్ ఆన్ చేసి నీళ్లు మరిగిస్తున్నానండి. ఇప్పుడు చికెన్ ఎంతవరకు ఉడికిందో ఒకసారి మూత తీసి మూత తీసి కలుపుతున్నానండి. గ్రేవీ అంతా దగ్గరకు అయిపోయింది. రైస్కు పెట్టుకున్న నీళ్లు వేడవుతున్నాయండి. సాల్ట్ వేస్తున్న వాటర్లో. మూడు బిర్యానీ ఆకులు వేసాను. దాల్చిన చెక్క కొద్దిగా, 2 ఇలాచీలు వేసి మరగబెడుతున్నానండి నీళ్లు. ఇక్కడ చికెన్ ఉడుకుతుంది. మూడు స్పూన్లు అయితే కారం వేస్తున్నానండి. మీరు కారం ఎక్కువ తినే మాట అయితే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. కారం వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి మసాలా కారము అంతా ముక్కలకు పట్టేలాగా ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి. నీళ్లు మరుగుతున్నాయండి. నానబెట్టుకున్న బియ్యం ఎసురులో వేసినాక ఒకసారి కలుపుకోవాలి. చికెన్ బాగా ఉడికిందండి. అంతా గ్రేవీ అది దగ్గరకు అయింది. ఇప్పుడు అన్నం ఎంతవరకు ఉడికిందో ఒకసారి చెక్ చేస్తున్నాను. 90% రైస్ అయితే అయిందండి.
కర్రీది స్టవ్ సిమ్లో పెట్టేసి రైస్ అంతా కర్రీ మీద సర్దేస్తున్నానండి. అన్నం అంతా సర్దేశానండి. దాంట్లో కొంచెం నెయ్యి వేసాను. కొద్దిగా కొత్తిమీర చల్లి మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేశానండి. ఇదిగో ఇప్పుడే దించానండి. వేడివేడిగా బిర్యానీ రెడీ అయింది. మా బాబుకి ఆకలి అవుతుందంటే వెంటనే సర్వ్ చేస్తున్నానండి. వేడివేడి చికెన్ బిర్యానీ రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.